సౌండ్ వస్తుంది. 2 నెలల నుంచి వాడు ఏం చేస్తున్నాడు తెలుసమ్మా? ఏం చేస్తున్నాడు? చిత్తను చూస్తున్నాడు. చీ 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 చీ. వాడికే పోయే కాలం వచ్చిందో నిన్నటి నుంచి నన్ను కూడా చూస్తున్నాడు. ముగ్గురిని వాటేసుకొని మిరవ తోటలో పడుకుంటే ఎచ్చగా ఉంటుందని వాడి ఉద్దేశం. ఇంతటితో బుర్రగా ఒకటి పెట్టి సాగదప్పు, లేదా నాకు వదిలిపెట్టి నా మహిమ తిప్పితే జనాలు పెట్టగలమా? నీ సత్తా నేను ఎరుగుదం లేవే. రేపో మాపో నేనే చెప్తాను, ఊరకుండవే. నిజంగా చెబుతావా? నిజంగా చెప్తా. గ్యారెంటీగా చెబుతా. గ్యారెంటీగా చెప్తా. అదే ఏమని చెబుతావు? అవును, ఏం చెప్పాలబ్బా? ఏం చెప్పాలో అర్థం కాదా? డబ్బులుంటే మన ఇంటికి రమ్మను, లేకపోతే పొమ్మను. అంతే కదా. ఏమండి శంకరం గారు, డబ్బులుంటే మీ ఇంటికి పోండి, లేకపోతే మా ఇంటికి రండి, నేను ఇస్తా. రోకల బండి ఇరిగిందా కొడతా. ఆ డబ్బులు లేకపోతే ఆ పనికి మాలినోడు మనకెందుకే? ఈ మూల పనిలో ఎవరి లైన్లో పెట్టుకుంటే మనం బాగుపడిపోం. డబ్బు ఇలివే నీకు అర్థం కాలేదే. కలిమిచ్చు కులమిచ్చు కళ్ళ కావరమిచ్చు రంకు బొంకులు తీర్చు రాగి డబ్బు, పూరించు మేరించు కుక్కించు దీవించు రమణాలకు ఇచ్చేది రాగి డబ్బు. డబ్బు లేకుండా కలియుగము గబ్బు గబ్బు అన్నారే. డబ్బు లేకపోతే కలియుగమే గబ్బు పట్టిపోయేది. డబ్బు లేకపోతే అన్నదమ్ములే పలకరించుకోరే, ఏ గొంతులో వాడు ఆ గొంతులోకే పోతాడు. డబ్బు ఇలివే కాదమ్మా. మీ కాలానికి మా కాలానికి పలకరింపుల్లో కూడా తేడాలు వచ్చింది. మా కాలం ఎలాగో